ప్రాంతాలన్నీ ఆక్రమించుకునేవి తీశారు. అలాగే భావన టౌన్షిప్ ఆ రోజు స్పెషల్గా మెన్షన్ చేశారు యువగలంలో, దాన్ని కూడా చేసి తిరిగి ప్రభుత్వానికి ఆ ల్యాండ్స్ అన్నీ అప్పగించారు. 4 దశాబ్దాలుగా క్రమశిక్షణతో పార్టీ నడుపుతున్న ఈ పార్టీకి దిశానిర్దేశం ఇవన్నీ ఒక మాస్టర్ మైండ్ వెనకుంది. ఆ మాస్టర్ మైండే సిబిఎన్. సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని చూసి ఎన్ని బ్రాండ్లు వస్తున్నాయి తెలుసా? అందుకే ఈజ్ ద బ్రాండ్ బిహైండ్ ఆల్ బ్రాండ్స్ అని గర్వంగా చెప్పుకునేదానికి ఒక తెలుగుదేశం కార్యకర్తగా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో ఎన్ని చేశారయ్యా, ఎన్ని హింసించారు. ఆయన మీకు తెలుసో లేదో 25 సంవత్సరాల కింద ఒక కొత్త కులం పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో నుంచి. దాని పేరే సాఫ్ట్వేర్ కులం. ఒక కులం అంటే ఏ కులం వాళ్ళైనా కూడా ఒక ప్రత్యేక కులం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారు, ఎదిగారంటే అది కేవలం మా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయ్యింది. ఇన్ని పనులు చేసినా ఇంత గొప్ప ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అన్ని ఇబ్బందులు పెట్టిన ప్రపంచం అంతా నిరసనలు తెలియజేసి ఏ రోజైతే బయటికి వచ్చారో జనాలందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తున్నాను. చాలా తెలివిగా డెసిషన్ తీసుకొని ఆయన్ని మళ్ళీ తిరిగి ఆ సీటు మీద కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మేము కొంచెం రిలాక్స్ అవుదాం, గవర్నమెంట్ వచ్చింది కదా అంటేనే మన సారథి డైలాగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా, కొంచెం రిలాక్స్ అవుతాం, ఈజ్ తీసుకుందాం అనుకున్నాను. పొద్దున్న లేస్తానే స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. ఆయన పరిగెడుతున్నాడు, మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడో లేదో మా నారా లోకేష్ గారు స్పీడ్ చాలా అందుకున్నాడు. ఒక పక్క వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటాడు, మోడల్ స్కూల్ అంటాడు, జూమ్ కాల్లో 1,35,000 కోట్ల డీల్ క్లోజ్ అంటాడు, టాటా సన్స్ని పిలుచుకొస్తాడు. రకరకాల ఇవన్నీ కంపెనీలు కూడా మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాడు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, అదే చేతో కొప్పర్తిలో మాకు కూడా ఒక మెగా ఇండస్ట్రీ తీసుకురండి సార్, దయచేసి మా రూపురేఖల్ని మార్చండి సార్, జిల్లా రూపురేఖలు అని చెప్పి కోరుకుంటాం. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరందరూ రండి. ఇదే ముసుగులో సార్ మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు జిఎన్ఎస్ఎస్ కాలం ఈసారి కంప్లీట్ చేస్తామని చెప్పారు. నాకు కూడా మొన్న కలిసినప్పుడు 5 ఏళ్ల లోపల మీరు చేస్తా అని చెప్పారు. కాబట్టి జిఎన్ఎస్ఎస్ కాలం పూర్తి చేసి కడప నగరానికి మంచినీళ్ళు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నీళ్లు, అలాగే కమలాపురం నియోజకవర్గానికి 90,000 ఎకరాల ఆయకట్టు కూడా పెరుగుతుందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఇవన్నీ చేసినందుకు. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రతిరోజు ఇక్కడ పనిచేసినటువంటి మా కార్యకర్తలకు, లీడర్లకు పేరు పేరు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరిగా మన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరికీ నివాళులర్పిస్తూ భారత్ మాతాకి వందే మాతరం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య రెడ్డి గారికి ధన్యవాదాలు.